మాల బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉన్నాయి. మిత్రులారా, మనకి ఎస్సీ రిజర్వేషన్ పేరుతో వాట్ దే ఆర్ గివింగ్, వాట్ దే ఆర్ ట్రైయింగ్ ఇస్ జస్ట్ పీనట్. ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకి ఇచ్చేది మిత్రులారా, ఎస్సీ రిజర్వేషన్ వల్ల ఈనాటికి కూడా దేశంలో ఎంతమంది ఎస్సీ పీపుల్ బెనిఫిట్ పొందుతున్నారో ఎనీ అఫీషియల్ డేటా ప్రభుత్వాల దగ్గర ఇంతమంది ఎస్సీలు ఈ రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందుతున్నారనేటటువంటి డేటా లేదు. మిత్రులారా, వందలో ఒకరికి కానీ ఎక్కడికి కానీ ఎస్సీ రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ జరుగుతా ఉంది. దేశవ్యాప్తంగా మిత్రులారా, ప్లీజ్, వందలో ఒకరికి లేదా ఇద్దరికే బెనిఫిట్ జరుగుతుంది. మీరు కూడా విన్నారు, దేశ చరిత్రలోనే అంబేద్కర్ సాబ్ బతుకున్నప్పుడు కానీ, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని రూల్ చేసినప్పుడు కానీ దళితులు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. కాబట్టి ఈ ప్రెస్ మీట్ ఇంత సీరియస్గా ఈ నంద్యాల వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఎస్సీలకి రిజర్వేషన్ వల్ల 1, 2 అంటే 100 మంది ఉంటే ఒకరికి కానీ ఇద్దరికి కానీ బెనిఫిట్ జరుగుతూ ఉంది. అందుకనే స్టిల్ 99% ఆఫ్ ది ఎస్సీ పీపుల్ ఆర్ స్టిల్ అట్ ది బాటమ్ ఆఫ్ ది సొసైటీ. ఈ రోజుకి కూడా పల్లెల్లో ఎవరు డెవలప్ కాలేదు. మిత్రులారా, దీన్ని 100లో అప్రాక్సిమేట్గా ఒకటని నేను చెప్తున్నాను అంతే. దిస్ నాట్ అన్ అఫీషియల్. 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు, మన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు అండర్ ది గైజ్ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ సోషల్ జస్టిస్ సమంగా పంచుతారట. మోడీ సభ అయితే ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 11 మంది ఎస్సీ కులాలకు 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి